హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఆర్వీవీ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి రీసెంట్గా అయితే మన ఇండియాలో ఒక స్కామ్ అయితే జరుగుతుంది. ఈ స్కామ్ వచ్చేసి ఎవరు కూడా ఊహించలేని టైంలో అయితే జరుగుతుంది. ఆ స్కామ్ గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఇండియాలో అయితే రీసెంట్గా అయితే కొత్త రకం స్కామ్ అయితే జరుగుతుందండి. ఈ కొత్త రకం స్కామ్ వచ్చేసి మనకి రీసెంట్గా బీహార్లో అయితే జరిగింది. అయితే ఈ స్కామ్ వచ్చేసి ఎవరు కూడా ఊహించలేని టైప్లో అయితే జరిగింది. ఆ స్కామ్ గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఈ స్కామ్ నుంచి అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నానని చెప్పి కాల్ చేయడం అయితే జరిగింది. కాల్ చేసిన తర్వాత మీకు కేవైసీ చేయించుకోలేదు, మీకు డీటెయిల్స్ అయితే చెప్పాలని చెప్పి ఆధార్ కార్డుకి సంబంధించి పాన్ కార్డు అలాగే వేరే డీటెయిల్స్ కూడా అడగడం అయితే జరిగింది. అయితే కస్టమర్ వచ్చేసి ఈ డీటెయిల్స్ అన్నీ నేను ఆల్రెడీ బ్యాంకులో చేయించుకుంటానని మీరైతే చేయక్కర్లేదు అన్న టైప్లో అయితే మాట్లాడారు. అయితే మాట్లాడిన కొద్దిసేపట్లో అయితే ఆయన 2 అకౌంట్ల నుంచి అయితే మనకి ఇంచుమించు ఒక 5,00,000 వరకు అయితే కట్ అయిపోవడం అయితే జరిగింది. అయితే అతను డీటెయిల్స్ బ్యాంక్‌కి సంబంధించి డీటెయిల్స్ చెప్పలేదు. అలాగే మనకు బ్యాంక్‌కి సంబంధించి ఓటీపీ వస్తుంది కదా! ఆ ఓటీపీ కూడా చెప్పలేదు. అది చెప్పకుండానే ఆయనకైతే ఇంచుమించు 2 బ్యాంకుల నుంచి అయితే ఒక 5,00,000 దాటైతే కట్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఇలా కట్ అవ్వడం వల్ల కూడా బ్యాంకు వాళ్ళ లోపం కూడా అయితే ఉండవచ్చు. ఎందుకంటే ఓటీపీ కూడా చెప్పకుండా అయితే ఆయన అకౌంట్ నుంచి అయితే కట్ అయిపోవడం అయితే జరిగింది. కేవలం ఆయన ఓన్లీ ఫోన్ కాల్ ఎత్తి ఆయన అడిగిన సమాధానం అయితే చెప్పడం మాత్రమే చేశాడాయన. కనీసం ఓటీపీ గాని, అలాగే పాన్ కార్డ్ డీటెయిల్స్ గాని, లేకపోతే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ గాని, ఎటువంటి డీటెయిల్స్ కూడా అతనైతే చెప్పలేదు. చెప్పకుండానే అతని 2 అకౌంట్ల నుంచి బ్యాంక్ అమౌంట్ అయితే కట్ అయింది. ఇలా మీరు అన్నోన్ కాల్స్ వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఒకవేళ మీరు అన్నోన్ కాల్స్ వచ్చినప్పుడు ఇటువంటి డీటెయిల్స్ బ్యాంక్‌కి సంబంధించి గాని, మీ పర్సనల్ డీటెయిల్స్ గాని అడిగినప్పుడు, ఒకవేళ మీరు ఈ డీటెయిల్స్ అడిగినప్పుడు మాత్రం మీరు బ్యాంక్‌కి గాని, లేకపోతే సైబర్ సంబంధించి పోలీసులు ఉంటారు కదా! వాళ్ళకి గాని ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. అలాగే ముఖ్యంగా మనం కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే, మనకు పాన్ కార్డ్ డీటెయిల్స్ గాని, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ గాని, అలాగే బ్యాంక్‌కి సంబంధించి ఏ డీటెయిల్స్ కూడా వాళ్ళకైతే చెప్పకూడదు. అలాగే ఓటీపీలు కూడా వాళ్ళకైతే షేర్ అయితే చేయకూడదు. ఎంత తెలిసిన వాళ్ళైనా సరే ఓటీపీలైతే షేర్ అయితే చేయకండి. అలాగే ఇంకోటేంటంటే, మీకు బ్యాంక్‌కి సంబంధించి అమౌంట్ ఎంతుందనేది కూడా వారానికి ఒకసారైనా సరే చెక్ అయితే చేసుకోండి. ప్రతిసారి చెక్ చేసుకోవడం వల్ల అయితే మనకి బ్యాంక్‌కి సంబంధించి డీటెయిల్స్ అయితే మనకు తెలుసుకోవచ్చు. దీని ద్వారా కూడా మనకి స్కామ్ జరగకుండా అయితే ఉంటుంది. అలాగే ఒకవేళ జరిగినా సరే మనం వెంటనే అయితే అలర్ట్ అవ్వచ్చు. ఓటీపీ చెప్పకుండా, అలాగే బ్యాంక్ డీటెయిల్స్ చెప్పకుండా, అలాగే మన పర్సనల్ డీటెయిల్స్ కూడా చెప్పకుండా మనకి ఆటోమేటిక్‌గా మన బ్యాంక్ అకౌంట్‌లో అమౌంట్ కట్ అయిందంటే ఖచ్చితంగా బ్యాంక్‌కి సంబంధించి లోపం ఏదో ఉండుంటుంది. ఈ లోపం లేకుండా అయితే మనకి అమౌంట్ అయితే కట్ అవుద్ది కదా! మన డీటెయిల్స్ చెప్తే కట్ అవుతది. మన డీటెయిల్స్ కూడా చెప్పకుండా ఇలా కట్ అవుతుందంటే ఖచ్చితంగా బ్యాంక్‌కి సంబంధించి అయితే ఏదో ఫాల్ట్ అయితే ఉంది. ఇప్పటివరకైతే మనం ఓటీపీ చెప్తేనే స్కామ్ అయితే జరిగేది. ఇప్పుడు ఓటీపీ చెప్పకుండా ఓన్లీ కాల్ ఎత్తితేనే మనకి అమౌంట్ కట్ అయిపోతే ఇంకా మనకి మన బ్యాంక్ అకౌంట్‌కి రక్షణ లేనప్పుడు ఇంకా చాలా ఇబ్బంది అయితే పడతాం కదా! కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి స్కామ్ జరగకుండా అయితే మీరైతే జాగ్రత్తగా అయితే ఉండండి. ఎవరికి కూడా ఓటీపీలు గాని, లేకపోతే బ్యాంక్ డీటెయిల్స్ గాని షేర్ అయితే చేయకండి. అలాగే అన్నౌన్స్ కాల్స్ వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా అయితే ఉండండి. థాంక్ యూ.